గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. ఈ రోజు మన డే 20 ఆఫ్ 75 హార్డ్. ఏంది పొద్దున్నే కొట్లాటదేదో పెట్టిండు అనుకుంటున్నా? చెప్తా దాని గురించి ఆగండి. పొద్దున్నే లేచేసి వార్మప్ చేసుకొని జాయింగ్ అయితే స్టార్ట్ అయిపోయినా. ఈ రోజు నేను జర లేట్ లేవడం వల్ల మా దోస్తు అని కాల్ ఎత్తలేకపోయినా. వానికి మళ్ళీ కాల్ చేద్దామంటే నా దగ్గర మాత్రం బ్యాలెన్స్ అయిపోయింది. సరే ఏదైతే అని చెప్పి నేను జాయింగ్ చేసుకొని డిక్లైన్ పుషప్ కొట్టి వర్కౌట్ అయితే కంప్లీట్ చేసేసిన. ఇక అట్లనే మెల్లగా జర షో చేసేసి ఇంటికి వచ్చి ఓట్ మీల్ అయితే కంప్లీట్ చేసేసుకున్నా. ఇదే ఈ రోజు అవుట్ఫిట్ ఆఫ్ ద డే. జూడియోలో కొన్న షర్ట్ ఇది. కొట్లాట ఏంటంటే ఏదో స్కామ్ గురించి ప్రెస్ మీట్ పెడితే దాన్ని అడ్డుకుంటారు అని చెప్పి కొట్లాట. ఇక ఈ రోజు వర్క్ ఎక్కువ ఉండే, అందుకే జర లేట్ అయిపోయింది కాలేజ్ నుండి ఇంటికి వచ్చేసరికి. అప్పుడప్పుడు ఉస్మానియాకు అందం ఏ కాలేజ్ ఉండదు అనిపిస్తుంది. ఈ రోజు ఇంక్లైన్ ప్రెస్ తోని చెస్ట్ వర్కౌట్ అయితే స్టార్ట్ చేసేసినాం. తర్వాత డంబుల్ డిక్లైన్ ప్రెస్ కొట్టేసిన. తర్వాత లో టు హై ఇంకా హై టు లో కేబుల్ ప్రెస్ అయితే కొట్టేసిన. లాస్ట్ కి చెస్ట్ ప్రెస్ తోని వర్కౌట్ అయితే చేసేసిన. ఇంకా ఇంటికి వచ్చి స్నానం చేసి భగవద్గీత చదవడం స్టార్ట్ చేసిన. కర్మలో అకర్మను, అకర్మలో కర్మను చూడడం నిజమైన జ్ఞానం. బయటికి పని చేస్తున్నట్లు కనిపించినా అంతర్గతంగా ఆసక్తి లేకపోతే అది అకర్మలాగానే ఉంటుంది. అలాగే బయటకు నిశ్చలంగా ఉండి మనసులో కోరికలు ఆలోచనలు ఉంటే అది కర్మగానే మారుతుంది. దీనిని అర్థం చేసుకోవడమే అన్నిటికన్నా గొప్ప జ్ఞానం. ఇంకా మనం డిన్నర్ కంప్లీట్ చేసుకొని 2 గుడ్లు తిని వాటర్ ఇంటికి అయితే కంప్లీట్ చేసుకున్నాం. ఇక అట్లనే కొన్ని శనగలు నానబెట్టి డే అయితే చేసేసిన.